గత వారం గీతా లక్ష్మి గారి మనోభావాల ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొందారని, ఎంతో మందికి ఉపాధి పొందే అవకాశం దొరికిందని చాలా మంది గృహిణులు తెలియజేస్తున్నారు. దానికి చాలా సంతోషం. ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ పొందాలని, వారి ద్వారా ఉపాధి పొందాలని, ఎంతో మందికి ప్రేరణ కావాలని ఆశిద్దాం. వారు చేస్తున్నటువంటి ఈ సేవలకు ఏవైనా అవార్డులు, రివార్డులు అందుకున్నారా? వారు చేస్తున్న ఈ సేవల ద్వారా వారి స్పందన ఎలా ఉండేది? ఈ వారం తెలుసుకుందాం. తమ దగ్గర ఎన్నో విధాలుగా ట్రైనింగ్ పొంది వారి స్వశక్తితో వారి భవిష్యత్తుకు వారే భరోసాగా జీవిస్తూ గీతాలక్ష్మి గారి ద్వారానే మేము ఇంత ప్రయోజకులం అయ్యామని ఎంతోమంది కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆ సంతోషం ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక ఆదర్శ మహిళగా ఇటువంటి ఎన్నో సేవలు అందిస్తున్న శ్రీమతి గీతాలక్ష్మి గారికి ఎలాంటి పురస్కారాలు, ఎలాంటి అవార్డులు లభించాయో వారిని అడిగి తెలుసుకుందాం. వచ్చినాయండి. ఆంధ్రజ్యోతిలో అనౌన్స్ చేశారండి. అప్పుడు కూడా ఆదర్శ మహిళనే ఇచ్చారు. తర్వాత ఒక సంస్థ వాళ్ళు కూడా పిలిచి ఇలా ఉమెన్ ఎంపవర్ పట్ల మీరు చాలా చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సత్కారం చేశారు. చేస్తూ ఉంటారండి, అందరూ గౌరవిస్తారు. అన్నిటికంటే గౌరవమైన విషయం ఈ స్టూడెంట్స్ ఎవరైతే వచ్చి, మేడం మీ వలన మేము ఈరోజు నా కుటుంబానికి నేను 50,000 సంపాదించుకుంటున్నా ఇంట్లో ఉండి నా ఖాళీ సమయాన్ని ఉపయోగించి నేను నా కుటుంబానికి నేను సపోర్ట్గా ఉన్నాను, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, నేను ఇంత పని చేస్తానని ఈ ధైర్యం ఇచ్చింది మీరు అన్న ఆ బెస్ట్ అవార్డే నాకు చాలండి. ఆ బెస్ట్ అవార్డు కోసమే నేను కంటిన్యూ అవుతున్నాను. నా పేరు మీరా. నేను 2 months నుంచి స్టిచ్చింగ్ క్లాస్కి వస్తున్నాను. వచ్చిన స్టార్టింగ్లో చాలా భయం వేసింది, నేర్చుకోగలనా లేదా అన్నట్టు చాలా భయం వేసింది. ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మ్యామ్ అన్నారు, ఏం టెన్షన్ పడుకు చెప్తాము కూల్గా అన్నారు. చాలా బాగా టీచ్ చేస్తున్నారు మ్యాము, అర్థమయ్యేలాగా. ఒక ఏమైనా మిస్టేక్ చేస్తే అది అలా చేయకుండా ఎలా చేయాలి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 monthsలో నాది కంప్లీట్ అయ్యి నేను ఫ్రాక్ కుట్టుకున్నాను. నేను వేసుకున్న డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను, విత్ కటింగ్ నేనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకోలేదు నేను స్టిచ్ చేసుకోగలను అని. మా మ్యామ్ నాకు ఆ హోప్ ఇచ్చారు. చాలా బాగా, చాలా హ్యాపీ. నా పేరు రమాదేవి. మేడం దగ్గరికి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాము. మేడం చాలా బాగా చెప్తారు. అయితే ఎక్కువ చదువుకోలేనండి, నేను అర్థమయ్యేటట్టు చెప్తారు మాకు. మేము 18 kilometers దూరం నుండి వస్తాం. డైలీ వస్తే బాగా అర్థమవుతుందండి, బాగా చెప్తారు మేడం. నా పేరు ఝాన్సీ. నేను ఇక్కడ గీతా ఉమెన్స్ ఇన్స్టిట్యూట్లో నేను టైలరింగ్ నేర్చుకున్నానండి. అయితే దీన్ని నేను గూగుల్లో చూసుకొని నేర్చుకొని సెర్చ్ చేసుకొని ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట. అంటే నేను ఏమి అనేది నేను తెలుసుకున్నాను. ఇక్కడ టైలరింగ్ ఉంటుంది, యోగా చాలా ఉంటుంది. మనం టైలరింగే నేర్చుకొని వస్తామని అనుకుంటాము ఫస్ట్ అడుగుపెట్టినప్పుడు, కానీ టైలరింగ్ కన్నా ఎక్కువ నేర్చుకుంటాం మనము. సోషల్గా మన బయట ప్రపంచంలో ఏం తెలుస్తుంది అంటారు, అది తెలుస్తుంది. ఒక్కొక్కరి గురించి తెలుస్తుంది, మనుషులతో ఎట్లా రియాక్ట్ కావాలి అంటే ఎట్లా వాళ్ళతోనో మాట్లాడాలో తెలుస్తుంది. ఇప్పుడు నేను టైలరింగ్ నేర్చుకున్నాను, మళ్ళీ పెయింటింగ్ క్లాస్ కూడా నేర్చుకున్నాను. మేడం టైలరింగ్ ఒక్కటే కాదమ్మా, మీకు ఇంకా రావాలని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. మేము పెయింటింగ్ క్లాస్ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ నేర్చుకుంటుంటాము. అట్లా ఇప్పుడు నేను టైలరింగ్ చేసుకొని ఫస్ట్ నేను నా డ్రెస్ కుట్టుకున్నప్పుడు నేను ఫీల్ అవుతాను, అంటే ప్రైస్లెస్ అది. నేను బయట 1200 ఇచ్చి కూడా నేను డ్రెస్ కుట్టుకోవచ్చు, బట్ నాది నేను సొంతంగా కట్ చేసుకొని కుట్టుకున్నప్పుడు ఉంటుంది చూసిన ఆనందము, అది వెలగట్టలేనిది. అట్లా అది నేను చాలా ఫీల్ అవుతాను. దీనికన్నా ఎక్కువ నేను మా అమ్మకి బ్లౌజ్ కుట్టాను, దాని సాటిస్ఫాక్షన్ ఉండదు. ముఖ్యంగా ఏ బొట్టికలు కుట్టాను సాటిస్ఫాక్షన్ ఉండదు. మా అమ్మతో గెలిస్తే నేను గెలిచినట్టు. నేను దానికి కుట్టుకున్నది బ్లౌజ్, ఇది నేర్చుకున్నది అనేది ఒకటి ఉంటుంది చూసిందా, అది చాలా హ్యాపీనెస్. ఇది నేర్చుకోవడానికి నాకు మా మేడం ఎంతో హెల్ప్ చేసింది. నేను చాలా డౌట్స్ అడుగుతాను, ముఖ్యంగా నాకు కన్ఫ్యూజ్ మాస్టర్ని. నేను ఎన్ని డౌట్లు అడిగినా కూడా చిరాకు లేకుండా చెప్తుంది మా మేడం, అదే స్మైల్తోనే చెప్తుంది. ఇప్పుడు నేను ఇంకొకరికి కూడా చెప్తున్నాను, నేను వేరే వాళ్ళ బట్టలు కూడా కుట్టి నేను అర్న్ చేసుకుంటున్నాను మనీని. నా కాలం మీదతో నేను నిలబడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను. మా మేడం అనేది మాకు ఒక మార్గదర్శకం. ఆమె ఒక బాటేసింది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అన్నట్టుగా. హాయ్ అండి, నా పేరు శ్రావణి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 week అవుతుంది. నేను ఇది మణికొండలో చాలా సెర్చ్ చేశాను గూగుల్లో. నాకు ఇది బెస్ట్ అనిపించింది. అసలు బెస్ట్ అంటే దేనికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ అనేది చాలా బెస్ట్ అనిపించింది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 వరకు ఉంటుంది.
అంటే మనము అదే టైంకి రావాలి 3 o'clockకి వెళ్ళాలి అని ఏమి ఉండదు. మనము ఏ టైంకైనా రావచ్చు, ఏ టైంకైనా వెళ్ళొచ్చు. మేడం వాటిలో రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. చాలా చోట్ల ఏంటంటే 1 hour 1.5 hour ఉంటుంది, డే బై డే ఉంటుంది క్లాసెస్. ఇక్కడ అలా కాదు, వీక్ డేస్ అన్నీ మండే టు సాటర్డే అన్ని డేస్ ఉంటుందన్నమాట. చాలా బాగా చెప్తారు మ్యామ్. చాలా అసలు నేను రాగానే మేడం చాలా స్మైలీగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. ప్రతి ఒక్కరితో మేడం చాలా ఓపిక్గా ఇండివిజువల్గా చెప్తారు. అసలు మళ్ళీ టైమింగ్స్ ఏంటంటే మన హౌస్ వైఫ్స్కి టైమింగ్ ఏంటంటే పొద్దున్న రావాలి, మళ్ళీ అంటే 1 hourలో అంటే కష్టం కదా. ఇది 3 o'clock వరకు ఉంటుందన్నమాట. మనం ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించి ఇంట్లో అన్ని పనులు చేసుకొని 11 o'clock 12 o'clock అయినా రావచ్చు, మళ్ళీ లేదా 10కి వచ్చి 12 o'clock వెళ్ళిపోవచ్చు. అలా ఏం లేదు టైమింగ్స్ విషయంలో. మేడం అసలు చాలా నీట్గా చాలా ఓపిక్గా చెప్తారు. చిన్న మిస్టేక్ ఉంటే కూడా అసలు కాంప్రమైజ్ అవ్వరు మేడం. అసలు బాగా నీట్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేపిస్తారు. చాలా బాగుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. నేను కూడా అసలు జాయిన్ అవ్వాలా వద్దా అనేసి కనుక్కొని వెళ్ళి మళ్ళీ చాలా ఆలోచించాను. టైమింగ్స్ నచ్చి అన్నీ బాగా నచ్చి నేను జాయిన్ అయ్యాను. చాలా బాగుందండి. బాగా ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవచ్చు. మంచిగా స్టిచ్చింగ్ మీరు ఎక్కడైనా బొటిక్లో పని చేయాలన్నా కూడా అంత టాలెంట్ ఇస్తారు మేడం. మీరు ఓన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కూడా మంచిగా నేర్పిస్తున్నారు. నేను యాక్చువల్లీ మా పాపకు చాలా కాస్ట్లీగా కుట్టిస్తాను. ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయి కదా. నేను ఏంటంటే నాకు నా పాప కుట్టుకుందామని నేర్చుకున్నాను. చూడాలి ఇంకా బాగా నేర్చుకొని ఎక్కడైనా బొటిక్లో కూడా వర్క్ చేయడానికి అంత బాగా చెప్తున్నారు మేడం. మీ పిల్లలకి కూడా తీసుకొచ్చి పెట్టొచ్చండి. మెయిన్ పాయింట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పిల్లలు కూడా అలో చేస్తారు మేడం. పిల్లలు ఆడుకోవచ్చు, స్పేస్ బాగుందన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏంటంటే పొద్దున పూట యోగా ఉంటుంది, ఈవినింగ్ టైం పిల్లలకి కూచిపూడి ఉంటుంది, అన్ని క్లాసెస్ ఉంటాయన్నమాట. చిన్న పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటారు మేడం ఇక్కడ ఈవినింగ్ టైం కూచిపూడికి. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే చిన్నపిల్లలు చూసుకోలేకపోతే కనుక ఒక 1 or 2 hours పిల్లల్ని కూడా తీసుకొచ్చి మనం పక్కన పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు అసలు. చాలా బాగుంది ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. మనం చేసే ప్రతి పని ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. ఇంకా ఈ సంస్థను ముందుకు నడిపించే దిశగా మహిళల జీవనోపాధికి, మహిళా చైతన్యం కోసం ఎంతైనా కృషి చేస్తానంటున్న గీతాలక్ష్మి గారి మనోభావాలేమిటో తెలుసుకుందాం. ఖచ్చితంగా అండి. ఈ సంస్థ ఇలాగే ఉండాలి. ఇది కొన్ని వందల మందికి ఈ సేవ అందాలండి. ఒక 10 సంవత్సరాలుగా సిటీలో ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా దూరాల నుంచి ఫోన్లు వస్తాయి. అన్ని చోట్ల చెప్పడానికి నేను ఒక్కదాన్ని అయిపోయాను. అంటే ఇది నేను సెల్ఫ్గా కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నేను ఆర్థికంగా అంత భరించలేకపోతున్నాను. ఇది ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ చేసి అలా ఉంది అంటే మాత్రం నేను సిటీలో ఒక 10 సంస్థలు పెట్టి ఇలా ఉమెన్స్ అందరికీ కూడా నేను సపోర్ట్గా ఉండడానికి నేను సదా సేవలో ఉంటానండి. 100% నేను ఇందులో ఖచ్చితంగా డెడికేషన్గా ఉంటాను నేను. ఎందుకంటే నా గోల్ అది. నాకు ఇప్పుడు ప్రజెంట్ మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి నా పాప వాళ్ళు నేను, మా అమ్మాయిలు ఇద్దరు నేను, నాకు ఇంకెవరు అడ్డు పెట్టేవాళ్ళు లేరు. కాబట్టి నా పిల్లలు కూడా వాళ్ళు కూడా సెటిల్డ్ అండి. వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళకి నా నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ సర్వీస్ నేను ఎప్పటికీ చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. కాబట్టి నా ఈ జీవితకాలం మొత్తం ఇలా ఉమెన్స్కి సపోర్ట్గా ఉండడానికి, అంటే స్వయం ఉపాధి చేసుకుని వాళ్ళు కుటుంబ పోషణగా వాళ్ళు ఆసరాగా ఉండాలనే ఉద్దేశం నాకు. ఇంటికి దీపు ఇల్లాలనే క్యాప్షను నాకు ఫిక్స్ అండి. అది నాకు ఉపయోగపడింది. నేను కూడా దాన్నే గౌరవిస్తాను. అదే ప్రకారంగా అందరు మహిళలు కష్టపడి వచ్చి మేము నేర్చుకుంటామండి, మేము మా విద్య వలన మా కుటుంబానికి మేము ఉపయోగపడతాను, మాకు ఇలా చేసుకోవాలని ఉందండి అని అనేవాళ్ళందరూ నేను హెల్ప్ చేస్తానండి. నా పేరు నాగలక్ష్మి. నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది. మొత్తం కోర్స్ అంతా అయిపోయింది. మేడం మాకు మంచిగా చెప్తుంది, ఏమన్నా తప్పులున్నా చెప్తుంది. ఫస్ట్ పేపర్ పైన మన మెజర్మెంట్స్ అవన్నీ చేసి తర్వాత అందులో కరెక్ట్ వస్తేనే క్లాత్ పైన చేయించగలుగుతుంది. ఫస్ట్లో నేను చాలా భయంతో వచ్చినాను ఇక్కడ. నేను అరే ఉండగలుగుతానా, చేస్తానా లేదా అని. కాకపోతే రోజు రోజుకు. నా పేరు నిర్మల. నేను బ్యాంక్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మణికొండలో 3 yearsగా ఉంటున్నానండి. నేను హౌస్ వైఫ్గా అన్ని డ్యూటీస్ చేస్తున్నాను, యోగా కూడా నేర్చుకున్నాను. ఇంట్లో యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తుంటే మా అమ్మాయి ఇక్కడ గీత గారని చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఉపాధి అని పెట్టి అందరికీ యోగా, టైలరింగ్ క్లాసెస్, అన్ని రకాలుగా స్పిరిచువల్ క్లాసెస్ అన్ని రకాలుగా కండక్ట్ చేస్తున్నారు. ఆవిడ దగ్గరికి వెళ్ళమ్మా, నీ హెల్త్ బాగుంటుంది అని మా అమ్మాయి సజెస్ట్ చేశారండి. అప్పటి నుంచి 6 నెలల నుంచి మేడం గారి దగ్గరకు వస్తున్నాను.
ఆవిడ ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినానని ఆవిడ చక్కగా అందరికీ ఆడవాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అనేది చక్కగా విశదీకరించి చెప్తూ మమ్మల్ని యోగాలో ఎంకరేజ్ చేస్తూ అన్నిట్లో మమ్మల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారండి. నేనే సీనియర్ మోస్ట్ స్టూడెంట్నండి, వయసులో నాకు 67 years, సీనియర్ మోస్ట్ యోగిక్ స్టూడెంట్ నేను ఆవిడ దగ్గర. సిన్సియర్ అని నాకు రివార్డులు అవార్డులు కూడా ఇస్తుంటారు, బాగా ఎంకరేజ్ చేస్తారండి మా మేడం గారు. మేము చదువుకున్న డిగ్రీలు మాకు వృధా అనిపిస్తుంది, ఆవిడకి పెద్దగా డిగ్రీలు లేకపోయినా కూడా చక్కగా అన్ని రంగాల్లో అందరినీ ఆడవాళ్ళని తీర్చిదిద్దుతూ అన్ని రకాలుగా ఉత్సాహపరుస్తూ ఇటు యోగా, అటు టైలరింగ్ క్లాసులు, ఇంకా సంగీతము, నాట్యము అన్నిట్లో కూడా ఆవిడ వెన్యూని సద్వినియోగం చేసుకుంటున్నారంటే నిజంగా ఆవిడ జన్మ ధన్యమైనట్టేనండి. మానవ జన్మకి ఇంతకంటే ఏం కావాలనిపించదు. ఆవిడే అందరికీ మా అందరికీ కూడా ఇన్స్పిరేషను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఆవిడ స్టూడెంట్సే. మా బాబు వస్తాడు, మా అల్లుడు, మా కూతురు కూడా ఆవిడ స్టూడెంట్సేనండి. ఆవిడ నుంచి చాలా నేర్చుకున్నామండి. యోగా అనేది కాదు, స్పిరిచువల్గా కూడా ఆవిడ చాలా ఉన్నత స్థితిలో ఉన్నారనే చెప్పచ్చు. తనొక్కతే బాగుంటూ తనదే చూసుకుందామనే నేచర్ ఆవిడది ఎప్పుడూ లేదండి. మనతో పాటు నలుగురు బాగుపడాలి, నలుగురు అభివృద్ధే మన అభివృద్ధి అంటారు. ప్రేయర్గా కూడా మాకు యోగా క్లాసుల్లో లోకా సమస్త సుఖినోభవంతో అని 3 times చెప్పిస్తారండి. ఆనంద యోగా అంటే నిజంగా ఇక్కడ 1 hour క్లాస్ మాత్రమే చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నానండి. నేను మాటలతో చెప్పలేనిది. చాలా గొప్ప వ్యక్తి అండి గీత గారు, అంటే చాలా గొప్ప వ్యక్తి. నాకు తెలిసిన వాళ్ళందరికీ, ఇరుగు పొరుగు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నేను పక్కా యోగిక్ స్టూడెంట్ లాగా వైట్ డ్రెస్ వేసుకుని యోగా మ్యాట్ పట్టుకొని వస్తుంటాను. అందరికీ తెలియాలి ఇక్కడ ఆనంద యోగాలో యోగా క్లాసులు జరుగుతున్నాయని అందరికీ తెలియాలని అలా డ్రెస్ కోడ్తో వస్తాను. నిజంగా గొప్ప వ్యక్తి గీత గారు. ఆవిడ చేస్తున్న కార్యక్రమాలకి సదా అందరం కృతజ్ఞులమై ఉండాల్సిందేనండి. గొప్ప ఆదర్శ వనిత. ఆవిడకి ఏ పద్మశ్రీనో పద్మవిభూషణ్ ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆర్డినరీ హౌస్ వైఫ్గా ఉంటూ అంత ఎత్తుకు ఎదిగారు. మేము డిగ్రీలు చదివి బ్యాంకులో ఉద్యోగం చేసినా మేమేం చేయలేకపోయింది ఆవిడ చేస్తున్నారండి. నిజంగా ధన్యవాదాలు. ఆనంద యోగాకి ధన్యవాదాలు, గీత గారికి ధన్యవాదాలు, మీ దివ్యవాణి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలండి. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది చేయగలను అనే ధైర్యం అంతే. ఇప్పుడు ఏంటంటే మేము ఒకళ్ళ దగ్గర నేను నా లైఫ్ మొత్తంలో ఇప్పటి వరకు ఒక 25 ఏళ్ళ సర్వీస్ అవుతుందండి ఇంచుమించు నా జర్నీ. ఇన్ని సంవత్సరాల్లో ఫేస్ చేసాం. ఒక్కొక్కళ్ళు బోనస్, ఇంతమంది మహిళలు వస్తున్నారు, రెంట్లు పెంచుతాం, ఇంతమంది వస్తున్నారు, చాలా అమౌంట్ వస్తుంది అని ఖాళీ చేయమంటాం. ఇంకా మనం ఏం చెప్పలేము. అలానే వీళ్ళని ఎక్కువ ఛార్జెస్ చేయమని ఇబ్బంది పెట్టలేను. 3 నెలలకి నేను చాలా తక్కువ నామినల్ 5,000 తీసుకునేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం రెంట్ భారం పెరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంకొక 5,000 పెంచామండి. అంతమించి నేను తీసుకోను. అది కూడా ఎంత కంఫర్ట్గా అంటే వాళ్ళు ఒక నెల అంటే కంటిన్యూ 30 days రావాలని పెట్టానండి నేను. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా పర్లా, మీకు ఏ రోజు రాగలరో ఆ రోజే అటెండెన్స్. ఈ నెల రోజుల్లో మీరు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు అటెండెన్స్. కాబట్టి ఇది 2 months కోర్సు. అంటే 60 రోజులు మీరు నేర్చుకుంటే ఈ వర్క్ అంతా మీరు చేయగలరు. ఏది డ్రెస్ అయినా కుట్టగలరు, కరెక్ట్ ఫిట్టింగ్తో అవతల వాళ్ళకి ఇవ్వగలరు అనే ఈ కోర్సు. వాళ్ళు ఏ రోజు అటెండ్ అయితే ఆ రోజునే నేను అటెండెన్స్ తీసుకుంటా అండి. అది కంఫర్ట్ ఇస్తాను. ఎందుకంటే మరి మహిళలకు అందరికీ అవసరం రాదండి, అంత కంటిన్యూ రాలేరు. ఒకళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇంట్లో ఎవరికైనా రావచ్చు, ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు. మహిళలు ఇంపార్టెంట్ కాబట్టి ఇంత టైం పంచువాలిటీ పెట్టలేరు. కాబట్టి ఆ కంఫర్ట్ నేను వాళ్ళకి ఇస్తానండి. అలాగే ఫీజు కంఫర్ట్ అన్నా కూడా ఇస్తాను. ఇంకా ఏం చేస్తానండి, ఈరోజు మాకు ఇది రాలేదన్నా కూడా వాళ్ళని వదిలేస్తాను. అది వచ్చేంతవరకు ఇంకోటి చెప్పను. ఎందుకంటే అది కావాలి కదా. ఈ చిన్న చిన్న ఘట్టాలను మీరు దాటపోతే ఇంకేదో కావాలంటే అలా దాటవేస్తూనే ఉంటారు. అలా కాదు, ఎక్కడ ఆగామో అక్కడ కంటిన్యూ మనం పర్ఫెక్ట్ అవ్వాలి. ఎక్కడ ఆగిందో అక్కడ మనం పర్ఫెక్ట్ అవ్వాలి. అది 1 రోజునే 2 రోజులు అవనాయి, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఈ 60 రోజులు కాదు, ఇంకో 160 రోజులైనా నేను నేర్పిస్తాను. మీరు కట్టిన 2 నెలలకే ఫీజు
మీకు వచ్చే వరకు నేర్పించే బాధ్యత నాది. అది 6 నెలలు అవనివ్వండి, సంవత్సరం అవనివ్వండి, ఆ కంఫర్ట్ నేను ఇస్తాను. ఎందుకంటే నాది సర్వీస్, నేను సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేదంతా నాకు తృప్తిగా ఉంది. నాకు దీని మీద మెడలు కట్టాలనే దానికంటే ఇంతమంది మహిళలకు సపోర్ట్ చేస్తాననే ఆనందం ఎక్కువ ఉంది. నాకు ఆనందం కోసం నేను సదా సేవలో ఉంటున్నాను. నా పేరు సంతోషి. నేను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ పేరు GWS. మా మేడం గారు గీతాలక్ష్మి గారు. నేను ఇక్కడికి రాకముందు మామూలుగా వెతుకుతూ ఉన్నప్పుడు చాలా చూశాను, కానీ ఇక్కడ నేర్పించిన విధానము బయట ఉన్న విధానము చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న పిల్లలకి ఆలు నేర్పించిన స్థాయి నుంచి ఒక PG చేసుకున్న స్థాయి వరకు మనం వెళ్తాము ఇక్కడ. అలా అన్ని చోట్ల నేర్పించారు. మీకు చాలా ప్లస్ అవుతుంది ఇక్కడ నేర్చుకుంటే. మేడం గారు చాలా ఓపిక్గా నేర్పిస్తారు. నువ్వు తప్పు చేసావు కదా అనేసి వదిలేసి ఇంకో దానికి వెళ్ళమనరు. ప్రతిదీ చేయి పట్టుకొని నేర్పించినట్టుగా నేర్పిస్తారు. సో అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే కంపేర్ టు అన్ని ఇన్స్టిట్యూట్స్కి పోల్చుకుంటే ఇక్కడ మీకు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఏమీ రాకపోయినా ఏదో సాధించుకొని వెళ్తారు మీరు. దాంట్లో అయితే డోకా లేదు. సో మేము జాయిన్ అయ్యి 3 months అయ్యింది. ఇప్పటికీ నాకు ఏమీ రాదు అనుకున్నాను, కానీ జాయిన్ అయ్యాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గీతా విమెన్స్ డెవలప్మెంట్ సొసైటీలో ఎన్నో రకాలైన శిక్షణలు కల్పిస్తున్నారు. వాటి వలన మహిళా చైతన్యం ఎంతో శక్తివంతం కావడానికి దోహదపడుతుంది. ఈ శిక్షణలో వాటి ముఖ్య ఉద్దేశాలు, ఏ విధంగా వీటిని నిర్వహిస్తారు, ఇటువంటి అంశాల గురించి ఆమె ఆదర్శ మహిళగా మనకు వాటన్నింటిని గురించి అవగాహన కల్పించే వివరాలను గీతాలక్ష్మి గారే మనకు వినిపిస్తారు. ఇప్పుడు ట్రైనింగ్స్ సెక్షన్ తీసుకుంటే అండి, స్వయం ఉపాధి శిక్షణలు మహిళలకు మరి ముఖ్యంగా టైలరింగ్, బేసిక్ టైలరింగ్ అనేది అవసరం అండి. దీని తర్వాత అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ అంటే ఇంకొంచెం ఫ్యాషనబుల్, ఇప్పుడు మోడర్న్ చాలా ఉంది కాబట్టి మోడర్న్ ఫ్యాషన్ ఎలా ఉంది దానికి సంబంధించి ఇది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది 6 months చెప్తామండి. తర్వాత ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అది 1 month చెప్తాము. ఎంబ్రాయిడరీ వర్క్ ఒక 1 month చెప్తాం. మిషన్ ఎంబ్రాయిడరీ కూడా 1 month చెప్తాం. ఇట్లా ఈ ట్రైనింగ్స్ అన్నీ ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి, ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి అన్ని రకాల ట్రైనింగ్స్ ఇక్కడ ఉన్నాయండి. వచ్చే ఏదైనా బేసిక్ అనేది టైలరింగ్లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత 1 by 1 ఇంకో స్టెప్ అన్ని రకాలు నేర్చుకుంటారు. మగ్గం వరకు కూడా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఇక్కడ బెస్ట్ ఏంటంటే వాళ్ళకి హెల్ప్ అయ్యేది, బయట ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఇచ్చారనుకోండి, మా సీనియర్స్ ఎవరైతే ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట. నేను వర్క్ నేను పర్సనల్గా తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను, డైరెక్ట్ కస్టమర్ నుంచి వాళ్ళకి. వాళ్ళు బోటెక్స్లో ఎంతెంత ఛార్జ్ చేస్తారో అంత తీసుకోకుండా వీళ్ళు అక్కడ ఒక 500 ఉందనుకోండి, వీళ్ళు ఒక 300. ఎందుకంటే వీళ్ళకి ఏమి షాప్ లేదు, ఏం ఖర్చులు లేవు కాబట్టి ఇంట్లోనే కుడతారు కాబట్టి ఒక 200 తగ్గించి కస్టమర్ నుంచి నేర్చుకుంటారు. వాళ్ళకి స్టూడెంట్స్కి మళ్ళీ నేనే సపోర్ట్ చేస్తాను, ఎలా కుట్టాలి, ఏం చేయాలి, ఇలా తీసుకోండి. అదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు కుడతారు, వాళ్ళ కస్టమర్ తీసుకుంటారు, వాళ్ళు హ్యాపీ అయిన తర్వాత డబ్బు ఇస్తారు. అంటే అలా నేను సపోర్ట్ చేస్తానండి. అంటే అక్కడ కూడా నేనేమి మధ్యలో ఉన్నాను కదా అని నేనేం కమిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నేను కమిషన్ బేసిస్గా చేయట్లేదు. లేడీస్ బాగుపడాలి, వాళ్ళ ఇంట్లో టీవీలు చూస్తూ హెల్త్ పాడు చేసుకుంటూ వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ అవసరమైన విషయాలు చర్చించుకుంటూ ఉండడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు మహిళల్లో చైతన్యం ఉండాలి, మేము కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి. డబ్బు సంపాదించినప్పుడు డబ్బును పొదుపు ఎలా చేయాలన్న విలువైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అట్లా వచ్చి ఇవన్నీ నేర్చుకుని ఆ డబ్బును పొదుపుగా చేసుకోవడం. అంటే ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడే మనం అన్నీ చేయగలం కదండి. కాబట్టి అలాంటి టైంలో మీ టైంని టీవీకి అంకితం చేయకండి, ఇంట్లో పనికిరాని విషయాలకు చేయకండి. ఇంట్లో ఉన్నారంటే తుడిచింది తుడుస్తారు, కడిగిందే కడుగుతూ ఉంటారు. చేద్దామని ఆ టైం అలా డే వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి అలా వేస్ట్ చేయొద్దు, కాలాన్ని వేస్ట్ చేయొద్దు. కాలం చాలా విలువైంది. మన జీవితకాలంలో ఏదైనా చేసేది కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి. ఫస్ట్ మనకు కుటుంబానికి సపోర్ట్ ఉంది, ఎవరి కుటుంబం వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సర్దుబాటు అవుతూ వెళ్తుంది అనుకోండి, దేశంలో కరువు ఉండదు, దేశంలో ద్రోహం ఉండదు, దేశంలో దొంగలు ఉండరు, దేశంలో అబద్ధాలు, మోసం అవన్నీ కొంచెం కంట్రోల్ అయిపోతాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కష్టపడే తత్వం ఉండాలి. అది మహిళల నుంచి ఉండాలి. మహిళ ఇంట్లో చేస్తున్నారంటే భర్తకు కూడా భయం ఉంటుంది, అరే నా భార్య కష్టపడి వర్క్ చేస్తుంది కాబట్టి నేను కూడా దుబరా చేయకూడదని భర్తకు ఆటోమేటిక్గా మోటివేషన్ అయిపోతుంది. తల్లి తండ్రి ఎలా ఉన్నారంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళని చూసి ఫాలో అయిపోతారండి. వాళ్ళకి ఏ పాఠశాల అవసరం లేదు, తల్లిదండ్రుల గుణగణాలను బట్టే వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేసే తత్వం పేరెంట్స్లో ఉండాలి, అది పిల్లలకు బాట అవ్వాలి. కాబట్టి మనం చేసే సేవ కుటుంబానికే కాదండి, దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఏమండి, దేశం బాగుండాలి, సంఘం బాగుండాలి. ఏమండి, ఇలా అన్ని రకాలుగా అందరూ ఆలోచించినప్పుడే ముందు ఒక అక్రమం, అన్యాయం అనేది తగ్గుతాయండి.
అలా కాకుండా మనం ఏదో రక్షణ శాఖ ఇచ్చి దాని ద్వారా అవుతుందంటే అవ్వదండి. ఒక ఇంటి మహిళల నుంచి అంత తయారవుతుంది. ఒక అలెగ్జాండర్ని తయారు చేసిన మదరే, ఒక వివేకానందుని తయారు చేసిన మదరే. కాబట్టి మదర్ పోస్ట్లో మహిళ ఉన్నప్పుడు ఆవిడ మహాశక్తిలా ఉండాలి, మహాశక్తిలా ఉండాలి. అది చిన్న అమౌంటా పెద్ద అమౌంటా కాదండి. అమౌంట్ అనేది, మనీ అనేది ఆడవాళ్ళు మాత్రమే పొదుపుగా చేయగలరు, సంపాదించగలరు. ఆ సంపాదించే కళని వాళ్ళు నేర్చుకోవాలి. నా ఉద్దేశం అంతేనండి. నమస్కారం అండి. నా పేరు వెంపటి లక్ష్మణ కుమార్. గీతా ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాను. శ్రీమతి గీత గారి ఆధ్వర్యంలో ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్, అలాగే యాక్టింగ్ క్లాసెస్ ఇలాంటివి ఇక్కడ చాలా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక 15-20 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ డ్యాన్స్ క్లాసెస్, సమ్మర్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. దాని తరఫున మేడం గారి చేతుల మీదుగా పిల్లలకి సర్టిఫికెట్స్, అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే సొసైటీ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నాము. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి గీతా మేడం గారికి కూడా సభాముఖంగా ఈ సందర్భంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల్ని ప్రోత్సహించి పాశ్చాత్య ధోరణులు ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా పిల్లల్ని శాస్త్రీయ నృత్యం పట్ల మొగ్గు చూపే విధంగా, ఇంట్రెస్ట్ కలిగే విధంగా పిల్లల్ని మోటివేట్ చేసి పంపిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి, ఇటు నాట్యపరంగా కానీ ఇక్కడ ఇంకా ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేయాలి. పిల్లలకి ఈజీ మెథడ్లో ఏవి ఎలా చెప్పాలి అనేటువంటి దాని గురించి కూడా ఆలోచించి మేము అన్నీ చేయటం జరుగుతోంది. నా పేరు కే లలితశ్రీ కార్తిక. మా అమ్మ ఇక్కడ కొత్త విద్యను నేర్చుకొని చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గీతా మేడం చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా అమ్మ ఇక్కడ విద్య నేర్చుకొని ఇంటికి వెళ్ళాక నాకు రకరకాల బట్టలు కుడుతుంది, బయట వాళ్ళకి కుడుతుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నేను ఇక్కడ అదే లిస్ట్లో కూచిపూడి డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నాను. ఇక్కడ మేడం మాకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు ఈ ఆదివారం మాకు ప్రోగ్రాం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విన్నారు కదా, గీతా లక్ష్మి గారి మనోభావాలు ఎంతో స్ఫూర్తిగా ఉంటున్నాయి. మనం కూడా ఇటువంటి మంచి పనుల ద్వారా మన కుటుంబాలకు చేయూతనివ్వాలనే భావం మనకు కల్పించారు కదా. ఇంకా ఎలాంటి వారికి ఇలాంటి ఉపాధి కల్పిస్తున్నారు? గీతా విమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా వారి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారో వచ్చే